వీడియో క్లిక్ చేసిన వాళ్ళు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో అండ్ నెక్స్ట్ పోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఎంఎస్సి చేద్దామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సో ఈ వీడియో మీకోసం. సో ఈ వీడియోలో ఏంటి అంటే మనకి సియూటి పీజీ, సో ఇది వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. సో 2026 సో ఇయర్లో సో ఎవరైతే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్, సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో, సో ఈ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు వచ్చేసి. సో ఎగ్జామ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎవరికైతే మన స్టేట్ కాకుండా సో సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళు వచ్చేసి ఈ ఎగ్జామ్కి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ పోతే అప్లికేషన్కి ఎండింగ్ డేట్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ పోతే ఏ యూనివర్సిటీస్ సో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సో ఈ సియూటి పీజీలో దాన్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఎగ్జామ్ ఫీజు కేటగిరీ వైజ్ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇక్కడ మీకు డేట్స్ ఉండేవి చూసారా. సో సబ్మిషన్ ఆన్లైన్ మన అప్లికేషన్ని సో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికంటే ఎప్పుడు లోపు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అంటే 14th Jan 2026 అప్ టు 11:50 PM వరకు, అంటే మనకి January 14th 11:50 PM వరకు మనకి టైం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పేమెంట్ కూడా సేమ్ డేటే మనకి. సో 14th Jan వరకు 11:50 PM వరకు ఉంది. సో నెక్స్ట్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు సో సంథింగ్ ఏమైనా ఎర్రర్స్ కానీ మనం ఏమైనా తప్పులు ఏమన్నా మెన్షన్ చేస్తుంటే సో ఆ తప్పులని మళ్ళీ మనం అంటే కరెక్షన్ మళ్ళీ చేసుకోవచ్చు. సో ఆ కరెక్షన్స్ కోసం మళ్ళీ సైట్ అనేది పోర్టల్ ఓపెన్ అవుతుంది మనకి. సో మీరు పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో January 18th నుండి సో 20 January 11:50 PM వరకు మనకు ఉంటుంది. సో ఈలోపు ఈ డేట్ లోపు మీరేమన్నా ఆన్లైన్లో సో మీ యొక్క అప్లికేషన్లో మీరు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా పెట్టుంటే సో మనం దాన్ని మళ్ళీ రీకరెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ పోతే ఏంటి అంటే మనకి ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, సో అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలని దానికి ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ కింద మెన్షన్ చేశారు కదా, ఇది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని క్లిక్ చేసి కూడా డైరెక్ట్ వెళ్ళి అక్కడ అప్లికేషన్ సైట్కి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ సో మార్చ్లో ఉంటుంది. సో ఈ మార్చ్లో అనేది సెక్షన్ వైడ్ ఉంటుంది, ఒకేసారి పెట్టరు. సో మార్చ్లో ఏ డేట్ అయినా ఉండొచ్చు, March 2 నుండి సో March 2 నుండి అట్లీస్ట్ March 11 వరకు ఇలా పెడతారు. అంటే కొన్ని సెక్షన్స్ వైడ్ పెడతారు, ఒకేసారి పెట్టలేరు కదా. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ పోతే మనకి అప్లికేషన్కి కేటగిరీ వైడ్ ఫీజు ఎంత అమౌంట్ ఎంత అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీకి వచ్చేసి ఇక్కడ 2 టెస్ట్ పేపర్స్ అంటే మీరు 2 టెస్ట్ పేపర్స్ రాయాలి అని అనుకుంటే మాత్రం సో 1400 పడుతుంది. సో సింగిల్ టెస్ట్ పేపర్ వచ్చేసి ఒక టెస్ట్ పేపర్ వచ్చేసి 700 పడుతుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఉంటారు చూసారా, ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఓబీసీ కానీ, సో వాళ్ళకి వచ్చేసి 2 టెస్ట్ పేపర్స్కి 1200 కాస్ట్ పడుతుంది. సింగిల్ పేపర్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 600 ఉంటుంది. సో ఎస్సీ అండ్ ఎస్టీకి కూడా సో సింగిల్ పేపర్కి వచ్చేసి 600 ఉంటుంది అండ్ 2 టెస్ట్ పేపర్స్ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేసి 1100 ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ పోతే పీడబ్ల్యూడి అండ్ నెక్స్ట్ పోతే వాళ్ళకి వచ్చేసి 1000 ఉంటుంది. సో 2 టెస్ట్ పేపర్స్ సింగిల్ వచ్చేసి 600. సో ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియా ఉంటారు చూసారా, సో మన ఇండియా కాకుండా ఇంటర్నేషనల్, సో వాళ్ళకి వచ్చేసి 700 ఉంటుంది. సో సింగిల్ పేపర్ అయితే 3500 ఉంటుంది. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ పోతే మనం ఏంటంటే ఏ యూనివర్సిటీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే నా ఒపీనియన్, సో మీరు ఎవరైతే లైఫ్ సైన్సెస్ ఉంటారు చూసారా, సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, సో బాటనీ కానీ జువాలజీ, సో వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే మీరు డబుల్ పేపర్కి ఇవ్వండి. సో 2 టెస్ట్ పేపర్స్కి అప్లికేషన్ పెట్టుకోండి. సో మీకు ఎందుకంటే మీకు ప్యూర్ సైన్సెస్ ఉంటుంది, కొంతమందికి అప్లైడ్ సైన్స్ లైక్ మైక్రోబయాలజీ ఉంటుంది, జువాలజీ ఉన్నోళ్ళు. సో ఈ కాంబినేషన్ వాళ్ళు ఏంటంటే 2 పేపర్స్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. మనకి ఏంటంటే సింగిల్ పేపర్కి సో ఒక పేపర్, సో దానికి పెట్టుకొని ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చిన ఒక సీట్ రాకపోయినా ఏంటంటే సెకండ్ పేపర్లో మనకి ఎంతో కొంత ఛాన్స్ అనేది కొద్దిగా పర్సంటేజ్ హోప్ అనే ఒక పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అనే ఒక చిన్న పర్సంటేజ్ అనే హోప్ ఉంటుంది మనకి కొంత. సో అందుకు సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ లైఫ్ సైన్సెస్ గ్రూప్స్ మైక్రోబయాలజీ కానీ ఆర్ జువాలజీ, సో ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు సో 2 పేపర్లు అటెంప్ట్ ఇవ్వండి. సో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ పోతే యూనివర్సిటీస్. సో ఇక్కడ యూనివర్సిటీస్ చూసుకుంటే మనకి ఏంటి అంటే 142 యూనివర్సిటీస్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే. సో ఈ మొత్తం లిస్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ లింక్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ లిస్ట్ని సో మీరు చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటి అంటే సో టాప్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయంటే లైక్ ఎంఎస్సీ జువాలజీ చేద్దాం అనుకుంటే సో బీహెచ్యూ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఢిల్లీ యూనివర్సిటీ, సో ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో మనం పైకి స్క్రోల్ చేసే కొద్దీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ లిస్ట్ ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చిన్నగా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో అలా కాదు మీకు లింక్ ఏమైనా కావాలి అంటే సో నేను లింక్ కానీ ఏంటి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా. సో దట్స్ ఇట్. అండ్ మీకు సో
ఈ వీడియో అనేది ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే మాత్రం సో ఖచ్చితంగా ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నెక్స్ట్ పోతే లైక్ చేయండి. సో లైక్ చేసి ఏంటి అంటే ఒక 10 మందికి కానీ కొంతమంది స్టూడెంట్స్కి అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది. సో మీరు